ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మహాగరుడైన యేసయ్య నామం పేరిట మీ అందరికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన. ఆది సంభూతుడానికి స్తోత్ర. ఈ మాటలు విని గ్రహించే కృప కలుగు చేయమని యేసయ్య నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే వర్షింపు కొండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. ఈనాడు దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. భక్తుడైనటువంటి దైవజనుడుగా ప్రవక్తిగా ఉన్నటువంటి ఏలియా గారు, ఆయన మనలాంటి స్వభావం కలిగిన వాడే. ఆనాడు దినాల్లో ఆయన చేసినటువంటి ప్రార్థన ద్వారా ఈ భూమి మీద 3.5 సంవత్సరాలు వర్షము కురవలేదు అని లేఖనాలు చెప్పబడుతూ ఉన్నాయి. ఆయన కూడా మనలాంటి స్వభావం, మరి మనము కూడా ఆయనలాంటి స్వభావం కలిగిన వారిగా మనం ఉన్నప్పుడు, మనము ప్రార్థించినప్పుడు ఎందుకు అద్భుతమైన కార్యాలు జరిగింపబడడం లేదు? అక్కడ అంటాడు కదా, అతడు ఆసక్తితో దేవునికి ప్రార్థించాడట. ఈ రోజున చాలామంది లోకం మీద ఉన్న ఆసక్తి కానీ, ధనం మీద ఉన్న ఆసక్తి కానీ, భూమి పొట్టులు ఇవన్నీ కూడా సంపాదించుకొనుటలో ఉన్న ఆసక్తి, మనుషుడు తినే విషయంలో ఉన్నటువంటి ఆసక్తి, మనుషుడు మత్తు పదార్థాలు కానీ, హృదయమును లేక జీవితమును పాడు చేసే ఈ త్రాగుడు మీద ఉన్నటువంటి ఆసక్తి, కొందరిపై లేక మనుషులపై రకరకాలైనటువంటి నిందలు, అవమానాలు వారి మీదకి రేపుటిలో ఉన్నటువంటి ఆసక్తి, ప్రార్థన చేయాలి ఆసక్తితో అనే ఆ తలంపు విధానం అనేది వారిలో ఉండడం లేదు. ఏలియా గారు ఆసక్తితో ప్రార్థించాడు. దేవుడు అద్భుతమైన కార్యం జరిగించాడు. నీవు పలుమార్లు నీ కుటుంబం గూర్చి, నీ బిడ్డలను గూర్చి ఆసక్తితో ప్రార్థించావు కదా. ఆసక్తితో నువ్వు ప్రార్థించగా దేవుడు విన్నాడు. ఫలభరితమైన కార్యాలు జరిగించాడు, అద్భుతాలు జరిగించాడు. ద్వారాలు తెరవబడ్డాయి, అద్భుతాలు జరిగింపబడ్డాయి. నీ చుట్టూన్న చీకటి తొలగిపోయింది, అంధకారం తొలగిపోయింది. ఇదంతా కూడా కారణం ఏమిటి అంటే, నీవు ఆసక్తితో నీవు నీ ఇంటి వారు ప్రార్థన చేయటం వల్ల. నిజం, ఈ రోజున ఒకవేళ ఆసక్తిని వదిలేసేవేమో, తిరిగి మరల ఆ ఆసక్తి అనే తలంపుతో నువ్వు దేవుని మందిరంలో నువ్వు మోకరిల్లి నువ్వు ప్రార్థిస్తే నీ జీవితంలో ఎన్నో అద్భుతమైన కార్యాలు జరిగింపబడతాయి. 3.5 సంవత్సరాల వర్షము కురవలేదు అని అంటే ఎంత ఆసక్తి కలిగి అతడు ప్రార్థించాడు, ఎంత భారం పట్టుదల కలిగి ప్రార్థించాడు. ఈరోజు నీ రాత్రి లేకపోతే ఈ ఉదయకాల సమయం ముందు నీ జీవితంలో ఆ భారం ఉందా, ఆసక్తి ఉందా? లోకం మీద ఉన్న ఆసక్తి వదిలేయి. దేవుని వాక్యంలో అంటాడు, ముందున్న వాటి కొరకు నేను పరిగెడుతున్నా, నా కొరకు దాచించిన బహుమానం కొరకు నేను పరిగెడుతున్నాను అంటున్నాడు పౌలు గారు. ఎంత ఆసక్తి కలిగి అతడు ఓపికతో పరిగెడుతున్నాడు ఒక్కసారి మీరు ఆలోచించాలి. మన తలంపులు ఈ లోక సంబంధమైన వాటి మీద కాదు, పరలోక సంబంధమైన వాటి మీద మనం ఆసక్తి కలిగి ఉండాలి. అప్పుడే దేవుని మహాకృప ద్వారా నువ్వు పొందుకొనగలవు. ప్రార్థన. ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. ఈ మాటలు మా జీవితంలో నీరు కట్టి ఫలింపు చేయి. వినిన మాటలను బట్టి ఆసక్తి లోకం మీద కాదు, నీ రాజ్యముపై, నీ రాజ్య వ్యాప్తిపై, నీ రక్షణ స్వార్థపై మా ఆసక్తిని పెంచుకునే భాగ్యమును దయచేయి. తోడై ఉండండి. యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మీ అందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.